అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. నా ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న వాళ్లకి తిరిగి పిల్లలు కావాలనుకుంటే మళ్లీ పిల్లలని కనే అవకాశం ఉంటుందా? దయచేసి వివరించండి. ట్యూబెక్టమీ అనేది స్త్రీలలో స్థిరమైన గర్భనిరోధక విధానం. ఇందులో ఫాలోపియన్ ట్యూబులు అంటే ఓవరీల నుంచి గర్భాశయానికి అండాన్ని తీసుకెళ్లే గొట్టాలను కత్తిరించి ముడివేసి లేదా క్లిప్స్ లేదా రింగ్స్ వేసి మూసేస్తారు. సాధారణంగా అండం ఓవరీలో విడుదలై ట్యూబు ద్వారా గర్భాశయానికి వస్తుంది. అక్కడే వీర్యకణం అండంతో కలిసి గర్భం ఏర్పడుతుంది. ట్యూబెక్టమీలో ఈ ట్యూబులు మధ్యలో కట్ చేసి లేదా బ్లాక్ చేయడం వల్ల అండం గర్భాశయానికి చేరలేదు కాబట్టి గర్భం రాదు. కానీ ఇది శాశ్వతం కాదు. తిరిగి పిల్లలు కావాలనుకున్నప్పుడు ట్యూబులను మళ్లీ కలిపి సరిచేసే ఆపరేషన్ ఉంది. దీన్ని ట్యూబల్ రినాస్టమోసిస్ లేదా ట్యూబోప్లాస్టీ అంటారు. ఇది మైక్రోసర్జరీ ద్వారా జరుగుతుంది. ప్లాస్టిక్ సర్జన్ లేదా ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ లాపరోస్కోపీ లేదా ఓపెన్ సర్జరీ చేసి కట్ అయిన ట్యూబుల రెండు చివరలను కలిపి సూది తోత్తులతో కుట్టి మళ్లీ గొట్టంలాగా చేస్తారు. ఇలా చేస్తే అండం ట్యూబు ద్వారా గర్భాశయానికి చేరి వీర్యకణంతో కలిసి సహజంగా గర్భం ఏర్పడే అవకాశం వస్తుంది. అయితే ఇది అందరికీ 100% సక్సెస్ కాదు. విజయవంతమైన రేటు 40 నుంచి 80% వరకు ఉంటుంది. ఇది మీ వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. 35 ఏళ్లలోపు ఉంటే సక్సెస్ రేటు ఎక్కువ. ట్యూబెక్టమీ చేసిన తర్వాత ఎంత సమయం అయింది అనేది కూడా ముఖ్యం. ఎక్కువ సమయం అయితే ట్యూబులు ఎక్కువగా డ్యామేజ్ అయి ఉండవచ్చు. ట్యూబెక్టమీ రకం కూడా ముఖ్యం. క్లిప్స్ లేదా రింగ్స్ వేసినవాళ్లకు రివర్సల్ సులభం. పూర్తిగా కట్ చేసి తీసేసినవాళ్లకు కొంచెం కష్టం. ఆపరేషన్ తర్వాత కొన్ని నెలలు వేచి హెచ్ఎస్జీ టెస్ట్ చేసి ట్యూబులు ఓపెన్ అయ్యాయా అని చూసుకోవాలి. రివర్సల్ ఆపరేషన్ ఖర్చు ఎక్కువ కావచ్చు మరియు ఇన్ఫెక్షన్ లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవకాశం కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ముందు గైనకాలజిస్ట్ లేదా ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్లి లాపరోస్కోపీ చేయించి ట్యూబుల స్థితి చూడాలి. రివర్సల్ సాధ్యం కాకపోతే ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ఆప్షన్ ఉంది. ఇందులో ఓవరీల నుంచి అండాలు తీసి ల్యాబ్లో వీర్యంతో కలిపి గర్భాశయంలో నాటుతారు. ట్యూబులు అవసరం లేదు కాబట్టి రివర్సల్ కంటే ఐవీఎఫ్ మంచి ఆప్షన్ కావచ్చు. ఏది చేసినా డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి సందర్భాల్లో భావోద్వేగాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కౌన్సెలింగ్ తీసుకోవడం మంచిది. చాలామంది స్త్రీలు ట్యూబెక్టమీ తర్వాత రివర్సల్ లేదా ఐవీఎఫ్ ద్వారా సంతోషంగా పిల్లలను కన్నారు. మీరు కూడా సరైన డాక్టర్ దగ్గర వెళ్లి మీ స్థితిని అంచనా వేయించుకుని సురక్షితమైన మార్గం ఎంచుకోండి. భయపడాల్సిన అవసరం లేదు. ఆధునిక వైద్యం వల్ల అవకాశాలు చాలా ఉన్నాయి.